అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ కొడుకు పని పాట ఏం లేదు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టమంటే ఎవరు గతిలేడు వాళ్ళకు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలే ఒకటి చెప్పాలి. కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోరినో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా డ్రగ్స్ కేసులో నిన్ను కానీ ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా, మాఫియా గ్యాంగ్, వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో చెప్పాలి. మీ బామర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు, బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. కాంప్రమైజ్ ఎవరైతున్నారు? కేఆర్ బ్రదర్స్ ఎవరు? మీరిద్దరు. నీ దొంగ నాటకాలు బంద్ చేయి. నీ బతికేంది నువ్వేంది? ఏదో బిచ్చ బతుకునేది. ఇంకా హాకారం పోలేని బిడ్డ నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా నీ మొత్తం నీ చరిత్ర మొత్తం బయటపడతా. మొత్తం డాటా నగరం నువ్వు సవాల్ చేయను. చరిత్రకు సిద్ధమని చెప్పాను. నీ చరిత్ర బయట పెట్టడానికి నేను సిద్ధము. పర్సనల్ గా పోవద్దనే పోతలే. నువ్వు నా సవాళ్ళకి సిద్ధమా చెప్పు, నీ బయట పడతా. నేను లీగల్ నోటీస్ ఇచ్చినావు. పిరికి పంజలకి పారిపోయిన పిరికి పందవు నువ్వు. అసలు నీ అయ్య లేకుంటే నీ కుక్కల దగ్గర మళ్ళీ చెప్తున్నా. కేసీఆర్ అనే వ్యక్తి కాదు అన్నురా రాళ్ళు చెప్పుతో కొడతాను. నేను అమెరికాలో ఉండి చిప్పులు కడిగినోడివి. నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు. దెబ్బలు తిన్నది మేము. ఒక ఫాల్తు రాజకీయ నాకు నువ్వా నా గురించి మాట్లాడేది? నేను మా నాయన పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నమ్మిన సిద్ధాంతం కోసం మొదటి నుంచి ఫైట్ చేసి కేసులు భరించి జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని వచ్చిన కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు నేను. నువ్వేం చెప్పు? మీ అయ్యా ఉద్యమకారులకు చలామణి అయితే ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో నువ్వు దోషాలు వేసి ఫోటోలు దిగి ఉద్యమకారులుగా నటించి అమెరికాలో చిప్పలు కడుగుతున్నా నువ్వు. నీకు ఏం తెలియకున్నా ఏం లేకున్నా వచ్చి అక్కడ మహేందర్ రెడ్డి గారి టికెట్ నీకు ఇప్పిస్తే అక్కడ మోసం చేసి నువ్వు నీ కుటుంబం అందరు రాయగా మీ పార్టీని నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని వచ్చినటువంటి ఈ శోభకర్ కూడా మోసం చేస్తావు. ఇట్లా అందరినీ మోసం చేసి నువ్వు ఎమ్మెల్యే, నీ చెల్లె ఎమ్మెల్సీ ఎంపీ, మీ బామర్దో ఎమ్మెల్యే, మీ సటకుడు కొడుకో వియ్యంకుడు కొడుకో ఆయన ఎంపీ. నిజమైన ఉద్యమాలకు టికెట్లు ఇవ్వకుండా నీ కుటుంబాలకు టికెట్లు ఇప్పించుకొని ఇవాళ పోటీగాలం మీద తోపుగాలం వాడితే రాళ్లతో కొడతారు. నేను నువ్వేం చెప్పరాదు, నీకేం చేయాలి చెప్పరాదు. పెద్ద అవినీతి పరువు నువ్వు అవినీతి పడే, రేవంత్ రెడ్డి అవినీతి పడలే. ఈ ప్రభుత్వం అంతే, గత ప్రభుత్వం అంతే. ఇలా రేవంత్ కాంగ్రెస్ పార్టీ మీద కొట్టాడేది మేము, కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇచ్చేది మేము, ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది మేము. నీకు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువేరు, నీకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీ అయ్య పోయి ఫామ్ లో తాగి అంటున్నాడు, అసెంబ్లీకి రాడు. మీరు వాళ్ళు ఒకటి. మీ అయ్య ఢిల్లీ పోయి రాజకీయాలు చేస్తాడా, పైసలు ఇస్తాడా కాంగ్రెస్ వాళ్ళకు? మీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. ఎప్పుడు వాళ్ళకి పైసలు అవసరం ఉంటే, సొంత పాకెట్ మనీ అవసరం ఉంటే అప్పుడు మీ స్కామ్లు బయటపడుతున్నారు, మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు. మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అంటే నువ్వు రేవంత్ రెడ్డి, మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒకటి అన్న విషయం వాస్తవము. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాలుకు సిద్ధమై మాట్లాడు. ఇష్టమైనట్టు నీ అహంకారం ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే రాళ్లతో కొట్టిపిస్తా. బిడ్డ తమాషాలు చేస్తున్నావు, యూజ్లెస్ ఫెలో. మళ్ళా మాట్లాడితే నోట్ దగ్గర పెట్టుకుని మాట్లాడు. నేను చాలా హద్దులో ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు. నీకు నోరు ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా, నీ అయ్యి ఉన్నాడు కదా మాట్లాడితే మాకు మా పార్టీ ఉంది, మా పార్టీ కార్యకర్తలు చలో బలప్రదర్శన సిద్ధమా చెప్పు. నీ పార్టీ బహిరంగ సభ పెట్టు, నా పార్టీ బహిరంగ సభ పెడతా. నీ కార్యకర్తల బహిరంగ సభ పెట్టు, నా కార్యకర్తల బహిరంగ సభ పెడతా. చలో ఎక్కడో సిద్ధమా చెప్పు. పైసలు ఇచ్చి 300 ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చి బహిరంగ సభలు పెట్టే పార్టీ మాది కాదు, గుర్తుంచుకో బిడ్డ. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకే వరకు అభ్యర్థులు కరువేరు. మాకు టార్గెట్ కాంగ్రెస్. బీఆర్ఎస్ లెక్కలకే తీసుకో మేము. బీఆర్ఎస్ 0. నేను మళ్ళీ చెప్తున్నా, టైము డేటు డిసైడ్ అయ్యి గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా కేసీఆర్ పాలన నుంచి రేవంత్ రెడ్డి గారి 14 నెలల పాలన వరకు మొత్తం డీటెయిల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చి ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇస్తామో, ఎవరు అవినీతి ఏందో కూడా బయట పెట్టడానికి మేము సిద్ధము. 15% కమిషన్ విషయం కూడా బయట పెట్టడానికి మేము సిద్ధం. ఎవరి దగ్గర 15% కమిషన్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు కూడా మేము పూర్తి చిట్టాతో రెడీ ఉన్నాం. టైము డేటు ప్లేసు డిసైడ్ చేసేది వాళ్ళు. మేము సవాల్ సిద్ధం, వాళ్ళ సవాల్ సిద్ధమా వాళ్ళు డిసైడ్ చేయాలి. గ్రామాల వారికి ఇస్తాం మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.